హైదరాబాద్లో ఏప్రిల్ 2న జరగనున్న శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు, ఊరేగింపులపై పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జాయింట్ రూట్ ఇన్స్పెక్షన్, సమన్వయ సమావేశం నిర్వహించారు. బజరంగ్ దళ్ ప్రతినిధులతో కలిసి ర్యాలీ మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భక్తులకు అన్ని విధాలా పోలీసుల సహకారం ఉంటుందని చెప్పారు. जितेंद्रिय बुद्धिमता परिश्रम मदात्मजम बालवैद्य मुख्य श्रीरामदूतम शरण प्रपत्ति शक्ति वेदం జ్ఞానం నియంత్రణ అనే అనుబంధానికి సంబంధించినటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాలిటీస్ మీరందరూ మనమందరం కూడా ఈ విజయయాత్రలో భాగంగా గుర్తుంచుకుంటూ ముఖ్యంగా శక్తి వేదం జ్ఞానం నియంత్రణ ఖచ్చితంగా ఇది దేని మా విధులు నిర్వహించడానికి మీరు మీ ప్రొఫెషన్ కూడా చక్కగా నిర్వహించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అనుమతిని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాత్రలో పాటిస్తూ చూపిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ మాట్లాడుతున్నటువంటి చిక్కడపల్లి, ముషీరాబాద్, గాంధీనగర్ ఇంకా పాంతాని పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ మాట్లాడాలి. తెలంగాణ హేట్ స్పీచ్ యాక్ట్ ఇంకా కాలేదు కాబట్టి విద్యుత్ రూపంలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం లోకాలేదు కొన్ని లోపంగా మాట్లాడుతున్నారు. లేదా ఆ దాని గురించి నేను మాట్లాడలేదు, యాక్ట్ గురించి మీ అందరూ మమ్మల్ని తీసుకెళ్ళి పార్టీ మాట్లాడినా కేసులు పెడతలేదు. తప్పకుండా సార్ దాని దగ్గరికి వస్తున్నా. నేను ఈ రోజున కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా కొన్ని విషయాల్లో ఒక బాధను పెడతాను. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఉపన్యాసాన్ని హైదరాబాద్లో బీసీసీ గారు సూచనలు ఉండేవారు. ప్రారంభ ఉపన్యాసం చేయాలని ఇక్కడ అమృతాన్ని కాదు, ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ నా తరఫు నుంచి, మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, జీహెచ్ఎంసీ తరఫు నుంచి, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చేసిన ఆఫీసర్స్కి, ఆర్గనైజర్స్ అందరూ కూడా స్వాగతం. జీహెచ్ఎంసీ కమిషనర్ కొంత మీటింగ్లో బిల్డప్ అయినారు. సో వాళ్ళు రాలేకపోతున్నారు. సో ఆల్రెడీ మనము మొన్ననే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని బాగా చక్కగా బాగా జయప్రదంగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన మన ఆర్గనైజింగ్ కమిటీ గారికి, మన అక్కడ ఉన్న ఆఫీసర్స్కి, ప్లస్ అందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఆదరించి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఎల్లుండి మన వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్ ఆల్రెడీ లాస్ట్ 1 వీక్ నుంచి మనం ఈ ప్రిపరేషన్ ఏం చేయాలని చెప్పి మన హైదరాబాద్ నుంచి మనం చాలా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తగ్గట్టు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ మన రామరాజు గారు కావచ్చు, శేఖర్ గారు కావచ్చు, మూర్తి గారు, శ్రీకాంత్ గారు అనే విషయమైన సజెషన్స్ మనం రాస్తున్నాం. డిపార్ట్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. మనము మా వైపు కూడా మీకు కోరేది ఏంటంటే, మనము ఏ టైం ఇస్తారో ఆ టైంలో స్టార్ట్ కావాలి. లాస్ట్ టైం కూడా చాలా లేట్ అయిందని చెప్పి నాకు రాత్రి దాకా మనము రోడ్ పైన ఉండాల్సి వస్తుంది. రాత్రి అయితే కూడా మళ్ళీ ఇబ్బంది వేరే ఇబ్బంది తెలియదు.
సో అంటే బాగుంది శ్రీకాంత్ గారు వాళ్ళందరూ ఎవరు ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా తెలియపరచారు 1:30 ఆ టైం ప్రకారం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మొన్నట్లో మనం చూసాము చాలా అంటే చాలా లేట్ కావడం. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ బాగా పీస్ఫుల్గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్కి, ఆర్గనైజింగ్ కమిటీకి అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా నా తరఫుకి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఈసారి కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోట్ల కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్కి మన టీమ్స్ అందరూ కూడా మనం హైలైట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ప్రొసెషన్స్ కూడా మన టీఎస్సీ ఆఫీసర్స్, మన టీఎస్ఆర్సీ ఆఫీసర్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా